ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. ఇప్పటం గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానుండడంపై ఇండ్ల నాగేశ్వరమ్మ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ వస్తుండటం సంతోషంగా ఉందంటున్నారు. ఇండ్ల కూల్చివేతలపై నాడు పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనేదే తన కోరిక అంటున్న ఇండ్ల నాగేశ్వరమ్మతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఇప్పటం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. 2022 ఇప్పటం గ్రామంలో ఆయన పర్యటించారు. ఇప్పటం గ్రామంతో పవన్ కళ్యాణ్కి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే 2022 మార్చి 14న ఇప్పటం సభ ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన ఇక్కడి నుంచే చేశారు. అంతేకాదు ఇక్కడ గ్రామంలో రోడ్డు వైండింగ్ కోసం భవనాలు కూల్చివేసిన సందర్భంగా కూడా పోలీసు ఆంక్షలు పెట్టిన ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని ఆయన పలకరించారు, అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇండ్ల నాగేశ్వరమ్మ అనే మహిళ పవన్ కళ్యాణ్ తన కుమారుడు అంటూ ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకుని పవన్ కళ్యాణ్ హత్తుకుని ఏడ్చారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తామమ్మా అంటూ ఇండ్ల నాగేశ్వరమ్మకి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇండ్ల నాగేశ్వరమ్మని మరి కాసేపట్లో స్వయంగా పవన్ కళ్యాణ్ కలబోతున్నారు. ప్రస్తుతం ఆమె ఇండ్ల నాగేశ్వరమ్మ గారు ఆమె 2022లో పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంగా అప్పుడు వైసీపీ వాళ్ళు రోడ్డు వైండింగ్ పేరుతో తమ ఇళ్లను కూల్చేసే సందర్భంగా రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేశారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆమెను కలవబోతున్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ, 2022లో మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈరోజు మిమ్మల్ని స్వయంగా కలవడానికి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఏమనిపిస్తుంది? ఏం చెప్తారు? నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మా చేస్తున్నాడంటే నాకు బాగా ఇంకా సంతోషంగా ఉందమ్మా. నా బిడ్డ అయ్యా, నా కొడుకు. నాకు 3 కొడుకులు అయ్యా, 2 చచ్చిపోయారు. ఆ కొడుకు ఈ కొడుకు తోడనుకుంటానయ్యా నేను. ఇదే మాట అయ్యా. మయ్యి బంగారం అయ్యా నాకు మాత్రం దేవుడు అయ్యా. నాకు దేవుడు వరం ఇచ్చాడయ్యా. నాకు నా వరం దేవుడు అయ్యా నాకు మయ్య. అంటే ఆ రోజు మీరేం చెప్పారమ్మా? ఆ రోజు ఏమన్నారు అంటే ఆయన కూడా చాలా బాధపడ్డాడు. నా మాటలన్నీ ఆయనకు బాగా ఇదేని అంతేనమ్మా. ఆ రోజు చెప్పారా అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తానని? చెప్పారమ్మా. మాట ఖచ్చితంగా ఉండాడమ్మా. అదే మాట. మా ఈ పాజిటివ్గా 10 సార్లు సీఎం అవ్వాలయ్యా నా కొడుకు. అది నా కోరిక. నేను చచ్చిపోయినా నా కొడుకు మాత్రం ఖచ్చితంగా, నా మధ్యగారు ఉంటాడు, నా కొడుకు మాత్రం నా దగ్గర ఖచ్చితంగా రావాలయ్యా. ఇది వాగ్దానం నాది. కాదమ్మా, అంటే ఇప్పుడు మిమ్మల్ని కలవబోతున్నారు, ఏం చెప్తారు ఆయనకి మీరు? నేను మయ్యి ఇదే 10 సార్లు సీఎం అవ్వాలని కోరుకుంటున్నానయ్యా. ఇంకా నాకు ఇంకా కోరిక ఒకటే కదా. మయ్యి అసలు అందరు రాష్ట్రానికి దేవుడు, మాకు ఇంకా 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 దేవుడు నాకు. అది నా కోరిక. అంటే మీ గ్రామంలో గతంలో రోడ్డు వైండింగ్ పెడితే ఇల్లు కూల్చేశారు. మీ గ్రామ అభివృద్ధికి సంబంధించి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అని అడుగుతారా? ఇంకేముందిలే అమ్మ అడగటానికి. మాకు ఆయన కావాలి, మాకు మంచిగా ఉంటేనే మాకు అదే ఒక్కటే కోరిక అయ్యా. నాకు ఏ కోరిక లేవు. నాకు మయ్యి బాగుంటే నాకు కోరిక అదే అయ్యా. సంతోషంగా ఉన్నారు? అబ్బో అసలు చెప్పలేక ఇంకా ఇంకా ఉండే సంతోషం. ఇప్పుడు దడొచ్చేసింది. మయ్యి ఉంటాడు, దడొచ్చిందా? మాకేం లేదులే. కొంచెం దడగా ఉంటే మయ్యే మా సీన్ గారు ఉన్నాడు నాకు.